హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఉల్లిపాయ సమోసా. ముందుగా 2 కప్స్ మైదా పిండి తీసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆయిల్, సాల్ట్ సరిపోయినంత మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. పిండి నానాలి. కొంచెం 5 మినిట్స్ తర్వాత పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్స్లా చుట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. అన్నీ ఇలా రౌండ్స్గా చేసుకొని కొంచెం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి. ఈ విధంగా చపాతీ అనేది పల్చగా రుద్దుకోవాలి. ప్యాన్ ఇలా హీట్ చేసుకొని చపాతీ అనేది లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలు రుద్దుకొని షీట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. చపాతీలన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా అడ్జస్ట్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటూ ఎక్స్ట్రా పక్కన పెట్టుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మిడిల్లో ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. షీట్స్ అనేటివి ఇలా పలుచగా ఉండాలి. షీట్స్ అనేటివి లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాం. సన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఒక క్యారెట్ సన్నగా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తున్నాం, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక కప్లో కొంచెం మైదా పిండి తీసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. పిండి అనేది ఇలా పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా షీట్ తీసుకొని ఇలా మిడిల్లో కనాలి. ఇలా మిడిల్లో కనేసి మైదా పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇలా అని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా కోన్లా వస్తుంది. దీంట్లో స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఇదే విధంగా అన్ని సమోసాలు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన ఆయిల్లో ఒకటి సమోసా వేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మెల్లిగా ఇలా టర్న్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ సమోసా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.